హాయ్ ఫ్రెండ్స్! మన ఛానల్ పేరొచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెపొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పేసి వీడియో పంపించారండి. అలాగే మీలో ఎవరివైనా గొర్రెలు గానీ, మేకలు గానీ, పొట్టేళ్ళు, మేకపోతులు ఏవైనా సరే అమ్మకానికుంటే ఫోన్ అడ్డం తిప్పి 2 నిమిషాల పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్‌లో వీడియో పంపించండి. ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏందనంటే, మొన్న ఎవరో కామెంట్ చేశారు. "అక్క నువ్వు లైవ్ వెయిట్ ఎందుకు చెప్పవు మార్కెట్‌కెళ్ళినప్పుడు" అని జెప్పేసి. లైవ్ వెయిటు చెప్తా. ఒకవేళ చెప్పినా గూడా నేను అది మినిమమ్ ఎంతుంటది అనేది నేనేమన్నా చెప్పినా, అది కరెక్ట్ అని మీరు నమ్ముతారా? కరెక్ట్‌గా ఉంటదని నేను గూడా చెప్పనసలు. ఎందుకనంటే, మాక్సిమం ఇంతుంటది ఏమో అని మన ఆలోచన అంతవరకే గాని, అయినా మేపుడు పిల్లలు కొనేటప్పుడు లైవ్ వెయిట్‌తో సంబంధం లేదని నా ఉద్దేశం. నేననుకుంటున్నా. లైవ్ వెయిట్ కాదు. పిల్ల యాక్టివ్‌గుందా లేదా అది చూసుకోవాలి. లైవ్ వెయిట్ దేనికి అనంటే కటింగ్ పర్పస్‌వి ఏవైనా కొనుక్కునేటప్పుడు లైవ్ వెయిట్. ఇప్పుడు మేము ఇట్లా ఎవరైనా వీడియో పెట్టారు. వాళ్ళు చెప్తారు 30 కేజీలొస్తది, 25 కేజీలొస్తది అనంటే ఓకే. అది చెప్తా. ఎందుకనంటే మీరెవరైనా కొనుక్కోవాలి అంటే ఇంటికెళ్ళి పిల్లని చూసుకొని కొనుక్కుంటారు గాబట్టి. సంతలో ఏమైద్ది ఇవాళొచ్చిన పిల్ల రేపు రాదు. ఇవాళ నేను లైవ్ వెయిటు అన్నీ చెప్పాననుకోండి, కరెక్ట్‌గా అదే లైవ్ వెయిట్ ఉండదు. నేను చెప్పినా సరే అదే లైవ్ వెయిట్ ఉండదు. కాబట్టి మామూలుగా చెప్తాను నేను. అయినా కొనేటప్పుడు లైవ్ వెయిట్ చూసుకోకాకండి. ఎవరైనా సరే మేపుడు పిల్లలు. మామూలుగా కళ్ళు బావున్నాయా? పిల్ల యాక్టివ్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోండి. లైవ్ వెయిట్ మనం మన దగ్గరకొచ్చాక ఫుడ్డు, మెడిసిను అన్నీ పెట్టుకుంటే వెయిట్ మనం గెయిన్ చేసుకోవచ్చు. వెయిట్‌తో ప్రాబ్లమ్ కాదు. మెయిన్ పిల్ల యాక్టివ్‌గుందా? ఏమీ లేకపోకుండుంటే అది చాలు మనకి. ఇంకా ఈ పొట్టేళ్ల విషయానికొస్తే లైవ్ వెయిట్ వచ్చేసి 30 కేజీల వరకు వస్తుంది అని చెప్పారు. కాస్ట్ వచ్చేసి 26,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. బేరం ఉంది. మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే కింద టైటిల్‌లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అడ్రెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం అండి. మడిచెర్ల విలేజు. బాపులపాడు మండలం మడిచెర్ల విలేజు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.